వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇక ఈ వ్లాగ్ నిన్నదండి. నిన్న నాన్న వాళ్ళు స్కూల్కి పోలేదు, అందుకే కొద్దిగా నిదానంగా అయితే వంట అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానాలు అయితే అయిపోయినాయి అందరి స్నానాలు అయిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే చాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట. పాలు అయితే తెచ్చిండు. ఇక నేను చాయ్ పెట్టుకుంటాను కదా, ఇంకా వాళ్ళు కూడా కంపల్సరీ నాకు చాయ్ కావాలంటారనమాట. నేను కూడా చాయ్ బంద్ చేయలే వాళ్ళ కోసమైనా. ఇక ఈవినింగ్ వచ్చేసి నేను చాయ్ తాగాను కాబట్టి వాళ్ళు పాలు ఉంటే పాలు పోసేస్తాను అనమాట. ఇంకా యాదోటని ఈ పూటకి ఇంకా వాళ్ళకి చాయ్ అయితే పోసేసినాను. వంట పని అయితే ఇంకా చేయలేదన్నమాట. ఓన్లీ చాయ్ కాడికే పెట్టేసుకున్నాను. వంట కూడా పెద్ద చేసేది ఏం లేదు. అంటే నైటు రైస్ అయితే ఎక్కువ పెట్టేసింటి. ఆ రైస్ అనేది పోపు ఒక్కడు పెట్టాలన్నమాట. పులిహోర వేసేసుకుంటాము. పులిహోర వేసేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ వంట అయితే వేసేస్తాను. ఇంకా వీడియో అయితే ఫుల్ వరకు అయితే చూడండి. మీతో అయితే చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా లెమన్ రైస్ అయితే పోపు అయితే పెట్టేసేది అయిపోయింది. ఇక్కడ నేను సామాన్లు సర్దుతున్నాను అనమాట. అందుకే నేను ఇక్కడ కనిపించట్లేదు. ఇంకా ఇప్పటికైతే వంట అయితే కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే వేసేది అయితే ఉంటుందిలేండి. ఇక్కడ నాకు లెమన్ అదే దాని వాటర్ తీయడానికి కూడా మిషన్ ఉంటుంది కదా, దానికంటే ఈజీగా నేను చెప్పేది ఏంటంటే బండని కానీ ఇట్లా చేతుల్లో పెట్టుకొని దీన్ని బాగా ప్రెస్ చేయడం వల్ల దానిలో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే మిషన్ ఉంటుంది కదా, లెమన్ మిషన్ కంటే చేతులతోనే ఎక్కువ వాటర్ అయితే వస్తుంది. నాకైతే దానికంటే ఈజీగా చేతులతోనే వాటర్ తీసుకోవడం అయితే మంచిదని నేను చెప్తాను. ఇంకా నేను ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇప్పుడు ఇగో ఇంత ప్లేస్ ఉందన్నమాట. ఇంతకుముందు ఇంత ప్లేస్ ఉండేది కాదు. ఎందుకంటే నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అక్కడ మంచం ఉంది కదా, ఆ మంచం కాడ టీవీ ఉండేదన్నమాట. టీవీ ఖరాబ్ అయింది కదా, దాన్ని తీసేసినందుకు మాకు ఇంత ప్లేస్ అనేది సేవ్ అయిందనమాట. అప్పటికంటే ఇప్పటికీ రూమ్ అనేది కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ నాన్నగాడు పడుకున్నాడు కదా, వాని దాకా ఆ మంచం అయితే వచ్చేసేదన్నమాట. అందువల్ల ఇక్కడ మాకు ప్లేస్ అనేది అసలు కనబడేది కాదు. ఇక ఇక్కడ ఉన్న మంచం తీసి అక్కడ వేసినాం కదా, ప్లేస్ అనేది మస్తు కనబడుతుంది అనమాట. ప్లేస్ కనబడుతుంది, ప్లస్ ఇంకా రూమ్ అనేది నీట్గా అనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికీ మీరు ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇదన్నమాట మీతో షేర్ చేసుకునేది. మొత్తానికైతే పోపు అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదా, అది కొద్దిగా గరం ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ పెట్టేశాను. ఇక రైస్ కలిపేసి వాళ్ళకైతే పెట్టేస్తాను. వాళ్ళు తింటారనమాట. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్కి వంట అయితే చేసేది ఉంటుంది. ఒకసారి చూడండి మీరే రూమ్ ఎంత నీట్గా కనబడుతుందో. ఇంకా ఇదన్నమాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నాన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నారంటే 2 times వంట చేయాలన్నమాట. మార్నింగ్ లేవగానే ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం అనమాట. ఈ వంటతోనే సరిపోతుంది రోజంతా వీళ్ళ ఇంటికాడ ఉంటే. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.